నమస్తే, మనతో పాటు పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్తే. నమస్తే. ఏమంటారు, మీరు నాన్ పర్ఫార్మింగ్ స్టేడియం ప్రకటించాలంటారు, దాని వెనుక మీ ఉద్దేశం ఏమంటారు? ప్రజలు ఒక పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సమయంలో 10 ఏళ్లు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ, సంవత్సరన్నర పాటు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీల ఆలోచన విధానం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పోనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని అంటే మిగతా అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే అది లేదు. కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, రోడ్ల వ్యవస్థ బాగులేదు, చదువుతున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉపాధి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బీసీ కార్పొరేషన్ల చెల్లి గవ్వ లేదు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు మూతబడ్డాయి, ఐటీడీఏలకు ఒక చెల్లిగవ్వ సాయం వస్తలేదు. ఈ రకమైనటువంటి దుర్భర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న తర్వాత కూడా ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందకుంటే ఇంకా ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది? ఈరోజు మనం చూస్తున్నాం, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కారణంగా ఎన్పీఏలుగా డిక్లేర్ చేయబడతా ఉన్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటే 6, 7, 8% వడ్డీ దొరుకుతున్నటువంటి పరిస్థితులలో గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10-11% వడ్డీలు కట్టి అప్పులు తెచ్చేటటువంటి పరిస్థితి. ఒక పక్క ఆర్ఈసీ ఇప్పటికే డిక్లేర్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ ఎన్పీఏగా. అంటే ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థ ఎన్పీఏగా డిక్లేర్ చేయబడిన తర్వాత అది ప్రభుత్వం పూర్తి దిగజారుడుతనానికి నిదర్శనం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లై కార్పొరేషన్ గతంలో అప్పులకు వెళ్ళింది. ఆ రోజు కూడా ఆర్బీఐ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించింది, మీ ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేని కారణంగా మేము మీకు లోన్లు ఇవ్వలేమనంటే కోఆపరేటివ్ సంస్థ నుంచి లోన్లు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్కి వచ్చింది. ప్రభుత్వ వ్యవహారం సరిగా ఉంటే, చెల్లింపులు సరిగా ఉంటే, లావాదేవీలు సరిగా ఉంటే తక్కువ వడ్డీకి ప్రభుత్వానికి అప్పులు దొరుకుతాయి. ఈరోజు ప్రభుత్వ వ్యవహారం సరిగా లేని కారణంగా ఎక్కువ వడ్డీకి ఇచ్చి అప్పులు తెచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఆ భారం తెలంగాణ ప్రజల మీదనే పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకైనా టీఆర్ఎస్ పార్టీకైనా ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజు అవకాశం ఇచ్చిండ్రు అంటే తెలంగాణ ప్రజల జీవితాలలో కొత్త వెలుగు నింపుతారని, తెలంగాణ ప్రజల జీవితాలలో కొత్త వెలుగు నింపుతారని. ఈరోజు ఎక్కడ అప్పు లేకుండా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని లక్షల కోట్ల అప్పు వచ్చింది, అయినా ఎవరి జీవితాలలో వెలుగులు లేవు కదా. ఉద్యోగాలు రాలేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. మరి ఈ రకంగా ఇండస్ట్రీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఇబ్బందులలో ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారి ఇబ్బందులలో ఉన్నాడు, చదువుతున్నటువంటి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి, రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్పీఏగా డిక్లేర్ చేయబడ్డది అనుకుంటే ఇంకేమనాలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దలే ఆలోచించాలి. అందుకే మేము పదే చెప్తున్నాం. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ వచ్చిందని. క్యాన్సర్ ఏ స్టేజ్ ఉన్నదో నిర్ధారించండి. క్యాన్సర్ ఎవరి వల్ల వచ్చింది? క్యాన్సర్ టీఆర్ఎస్తో వచ్చిందా, కాంగ్రెస్తో వచ్చిందా, ఇద్దరు కలిస్తే రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందా తర్వాత విషయం. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం అసలు ఎట్లా ముందుకు పోతుంది? ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు రైతు బంధు సమయంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 3 సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 1 సీజన్లు ఇచ్చి 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. 100% రైతులకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు ఉన్నోళ్ళకి అన్నారు. దాంట్లో 50% మంది రైతులకి రుణమాఫీ చేస్తున్నారు. ఏ సెక్టార్లో మీరు ప్రజల్ని సంతృప్తిపరిచారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక పక్క ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగులేదు, చిన్నామిన్నం అయిపోయింది. అటువంటిప్పుడు ఉన్న వాస్తవాలు అసెంబ్లీ సమావేశపరిచి మీరు చర్చ పెట్టండి. తెలంగాణ రాష్ట్రం గొప్ప ఆల్రెడీ రిలీజ్ చేశారు ఆర్థిక వ్యవస్థపై. ఈ వైట్ పేపరు అసెంబ్లీలో మేము స్పష్టంగా అడిగినాం. తెలంగాణ రాష్ట్రం అసలు అప్పు ఎంత ఉన్నది అంటే కూడా సరియైన రీతిలో జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి. నేను ఆర్టీఏలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన, నాకు సమాచారం కావాలా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఎంత అప్పు చేసినాయి, ఎఫ్ఆర్బిఎం ప్రకారం ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, గ్యారంటీల లోన్ల ద్వారా ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, ఇవన్నీ కూడా మాకు అంశాల వారీగా, కార్పొరేషన్ల వారీగా లెక్కలు కావాలనంటే
నాకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ఒక బుక్ ఇచ్చిన తప్పితే డీటెయిల్గా ఇప్పటిదాకా కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నాకు వస్తలేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాలా. వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి వాస్తవాలు చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి. గత ప్రభుత్వం నా పైన అప్పుల మూట మోపిపోయింది, నేను కడుపు కట్టుకొని జనాల కోసం పనిచేస్తున్నా, అప్పులు కట్టుకుంటూ వస్తున్నా అని చెప్పడానికి ఈ సందర్భంలో ఇంకో వ్యాఖ్యలు కూడా చేయండి. కిషన్ రెడ్డి రాష్ట్రానికి అభివృద్ధిని అడ్డుకుంటుండు, బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు అనే ఒక వ్యాఖ్యలు కూడా చేసింది. మీరు ఇప్పుడు ఎన్పీఏ కింద ప్రకటిస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్ అటాక్ చేయరా? బ్యాంకులు వేరు, ప్రభుత్వాలు వేరు. బ్యాంకులకు ప్రభుత్వాలకు ఎక్కడా కూడా సంబంధం ఉండదు. ఆర్బీఐ కంట్రోల్లో పనిచేసేటటువంటి బ్యాంకులు నేను తీసుకున్నటువంటి అప్పు నెల నెలా కట్టకుంటే నేను బీజేపీ ఎమ్మెల్యే అయినంత మాత్రం నా బ్యాంకు నన్ను ఎన్పీఏగా డిక్లేర్ చేయకుండా ఉండదు. ఈ ప్రభుత్వం బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పు సరైన సమయంలో వడ్డీ కట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అది చెయ్యని పక్షంలో సంబంధిత లోన్ ఇచ్చినటువంటి బ్యాంకు ఎన్పీఏగా డిక్లేర్ చేస్తుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత అది 2019 నుంచి 23 వరకు కావచ్చు, 24 వరకు కావచ్చు, 24 నుంచి 25 వరకు కావచ్చు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రో పుస్తకాల రూపంలో గతంలో టీఆర్ఎస్ కు జవాబు చెప్పినాం, మొన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పినాం. నిన్న లేక మొన్న డిపిఆర్ ఇచ్చిండ్రు. డిపిఆర్ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం 6 నెలల నుంచి అడుగుతున్నది, మెట్రో రైలుకు సంబంధించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వ్యవహారాలు చేయక కేంద్ర ప్రభుత్వం మీద నిందేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. గొప్పగా దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎందుకు మంచి ఫలితాలు వస్తలేవో ఆ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటారు? చేసినటువంటి అప్పు అభివృద్ధికి జరగాలి. అప్పులు చేయాలంటే అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాలి. కానీ చేసినటువంటి అప్పులు సరైన రీతిలో ఖర్చు కూడా పెట్టాలి కదా. ఈరోజు కాళేశ్వరం పరిస్థితి ఏమైంది? లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండ్రు, చిల్లి గవ్వ కూడా దాని నుంచి రిటర్న్ వస్తలేదు. పోనీ ఈరోజు ఏ సెక్టార్లో ఉన్నటువంటి ప్రజలు బాగుపడ్డారు? రైతులు బాగుపడలేదు, విద్యార్థులు బాగుపడలేదు. ఎవరు బాగుపడ్డారు? ఎస్సీలు బాగుపడలేదు, ఎస్టీలు బాగుపడలేదు, బీసీలు బాగుపడలేదు. ఏ వర్గానికి ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎవరికైనట్టు? అందుకే చేసిన అప్పుల మీద పూర్తిగా చర్చ జరగాల. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ జరగాలి. గతంలో మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు, కానీ ఇప్పుడు ఓసీ అధ్యక్షునికి చేయబోతురనే వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి కలయికనే పార్టీ. కాబట్టి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయి. అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంది. బీసీలకు పెద్దపీట వేస్తారని మీరు చెప్పిన మీరే ఓసీ అధ్యక్షుని వల్ల ఇలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు జనాలకు. ఎక్కడ తీసుకున్నారు? భారతీయ జనతా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంది. 11 గంటలకు ప్రకటించబోతురని ఒక పేరు వస్తుంది. అన్ని కోణాల నుంచి ఆలోచించి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇది మనతో పాటు పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరాన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.